స్వామి ఏ శరణమయ్యప్ప. మల్పాక మడి వంటల్లో ఇవాళ చిన్న ప్రయత్నం చేసే పదార్థం తయారు చేస్తున్నాను. చేసే ముందర మీరందరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టండి, లైక్ చేయండి. చేసే విధానం చూపిస్తాను. ముందుగా బాగా ఎర్రగా ఉన్న టమాటాలు ఒక అర కేజీ కొనుక్కొని వచ్చి శుభ్రంగా కడిగేసి తరగాలండి. టమాటాని ఈ విధంగా శుభ్రంగా చిన్న చిన్న ముక్కల కింద తరిగేసానండి. దీనికి కావాల్సిన పదార్థం ఏంటంటే ఒక చెంచాన్నర ఆవాలు, ఒక చెంచాన్నర మెంతులు, 4 చెంచాల కారం, 2 చెంచాలన్నర ఉప్పు, చిన్న ఇంగు ముక్క కావాలండి. ముందుగా ఈ రెండు కూడా పొడిగా ఆడుకోవాలండి. ఆడే విధానం చేసి చూపిస్తాను, చూస్తూ ఉండండి. స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి నూనె పోసిన తర్వాత ఈ సన్నగా తరిగినటువంటి టమాటా ముక్కలన్నీ కూడా ఇందులో వేసుకుంటానండి. ఇది శుభ్రంగా సన్నగా మగ్గాలండి. ఈ మెంతులు ఆవాలు కూడా విడివిడిగా పొడిగా ఆడాలండి. మెంతులు చక్కగా వేగించాలండి పొడిగానే, అలాగే ఆవాలు కూడా అలాగే వేగించాలి పొడిగాను. ఈ ఇంగు కూడా వేస్తున్నానండి, ఎందుకంటే ఇది కూడా పొడిగా ఆడేయాలి కాబట్టి సన్నగా వేగించాలండి. వేగిస్తున్నాను. చక్కగా ఆవాలు ఇంగు కూడా చక్కగా వేగేయండి. ఇప్పుడు ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత ఈ మెంతులు ఆవాలు ఇంగువ అన్నీ కలిపేసి రోట్లో కానీ మిక్సీలో కానీ చక్కగా గుండె కింద ఆడుకోవాలండి. ఇంగు కూడా అందులో వేసేసాను, చూస్తూనే ఉండండి. చక్కగా ఇలా మెత్తగా మగ్గినవ్వాలండి. ఇంకా మగ్గాలి, మీకు చూపిస్తున్నాను. టమాటా ముక్కలు బాగా మగ్గాలండి. ఈ రకంగా టమాటా మగ్గుతూ ఉంటుందండి. చూసారు కదా ఎంత దగ్గరగా మగ్గుతుందో. ఎంత మగ్గితే అంత బాగుంటుందండి. దీని పేరు కూడా చెప్పలేదు, పూర్తి ఏందో చెప్తానండి. ముందర పేరు చెప్పేస్తా, ఇది నాకు తెలుసున్నదే కదా అని చెప్పేసి ఎవరు సరిగ్గా చూడట్లేదు. అయినా మీ అందరికీ తెలిసే ఉంటుంది ఏం చేస్తున్నాను. అయినప్పటికీ కూడా నా చేసే పద్ధతిలో నేను చేసే వంటకం నేను చేసే తీరుతాను, మీకు చూపించే తీరుతాను. అందరూ దయచేసి చూడాలి. ఇలా మగ్గుతున్న సమయంలో ఒక 4 చెంచాల నూనె, ఇందాక ఏదైతే మనం పోపు ఆవాలు మెంతులు ఇంకో వేగించానో అదే నూనెలో కాస్త నూనె కాచి ఉంచుకోవాలండి. అది అయ్యేటప్పటికి ఇది కూడా కాగుతుంది. కాగి కొద్దిగా చల్లారిన తర్వాత చేసే విధానం చేపిస్తాను. దయచేసి పూర్తిగా చూడండి. ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయొద్దండి, పూర్తిగా చూడండి. ఏమేం పదార్థాలు వేస్తున్నాను, కొలతలతో వేస్తున్నాను, ఏదేం చెప్తున్నాను అన్ని చూడండి, చూస్తూనే ఉండండి. పూర్తి అయిపోయింది 10 నిమిషాల్లో. చూశారు కదండి, శుభ్రంగా ఇలా మెత్తగా మగ్గిందండి, అంటే ఉడికింది. నూనెలోనే చక్కగా మగ్గాలండి ఇది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఇది చల్లారాలండి. చూస్తూ ఉండండి. చల్లారిన తర్వాత ఏమేమి చేస్తాను. ఇంకా చల్లారిందండి. ఇప్పుడు దీనికి తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. అంటే 2.5 చెంచాలు తీసాను, కానీ మగ్గిన తర్వాత 2.5 చెంచాలు అవసరం లేదనిపిస్తోంది, 2 చెంచాలు సరిపోతుంది అనిపిస్తోంది. చూసారు కదండి, తగినంత ఉప్పు వేసాను. అంటే 2.5 చెంచాలకి 2 చెంచాలు ఉప్పు వేసానండి. అలాగే 4 చెంచాల కారం అనుకున్నాను, అవసరం ఉండదు. 3.5 చెంచాలు సరిపోతుంది ఇంచుమించులోను. ఏదైతే మనం మెంతులు ఇంగువ ఆవాలు పొడిగా వేగించి కలుపుకున్నామో అది కూడా శుభ్రంగా మెత్తగా నూరుకున్న తర్వాత, అంటే రోట్లో కానీ మిక్సీలో కానీ నూరిన తర్వాత ఈ పౌడర్ కూడా మనం అందులో వేయాలన్నమాట అండి. చూసారు కదా. ఇప్పుడు వేసిన తర్వాత శుభ్రంగా మెత్తగా ఇలా కలిపేసేయాలండి. వేసిన కారం, మెంతులు ఆవాలు కలిపిన పిండి, అలాగే ఉప్పు వేసి కలపాలండి. చూసారు కదా, శుభ్రంగా కలిపేస్తే ఈ వేడిగా కాచుకుని ఉంచుకున్నటువంటి నూనె కూడా చక్కగా పోయాలండి. ఇప్పుడు ఈ నూనె పూసిన తర్వాత చూడండి ఎంత అద్భుతంగా వచ్చిందో. ఇది టమాటో అప్పటికప్పుడు పెట్టుకున్నటువంటివి ఊరగాయ పచ్చడి, అంటే టమాటా పచ్చడి అనమాట అండి. సజ్జస్ కాలంలో మనం టమాటా నిల్వ పచ్చడి ఎలా అయితే చేసుకుంటామో అలాగే టమాటా ఇది కనీసం 1 వారం రోజులు ఉంటుందండి. ఎందుకంటే ఎక్కడ తడి తగిలే అవకాశం ఉండదు. ఇది టమాటా పచ్చడి అండి. అప్పటికప్పుడు చేసినటువంటి నిల్వ పచ్చడి కాదు, అప్పటికప్పుడు చేసుకున్నటువంటి సజ్జస్ కాలంలో చేసిన టమాటా పచ్చడి. ఇది వంటలోకి, వడ్డంలోకి, బంతి మీదకి, బంతి భోజనాలు కూడా ఇప్పుడు కూడా మనం శుభ్రంగా చేసుకోవచ్చండి. ఇది మనం వేడివేడి అన్నంలో కాకుండా చద్దన్నంలో కూడా చాలా బాగుంటుందండి ఈ పచ్చడి.
అంటే మీకు చెద్దాన్ని మీగలు తెలుసు అంటారేమో, మా పాఠశాల వెళ్ళేటప్పుడు చెప్పాను కానీ తర్వాణి పెట్టినప్పుడు ఈ రకమైన పచ్చళ్ళు చేసి వేసేవారు అప్పటికప్పుడు. చాలా అద్భుతంగా ఉండేదండి, చాలా రుచిగా ఉంటుంది. చూసారు కదా, మలపాక మడి వంటకాల్లో చేసేటువంటి అప్పటికప్పుడు చేసుకునేటువంటి సజ్జస్కాలంలో చేసుకునేటువంటి టమాటా ఎర్ర పచ్చడి అనొచ్చు, టమాటా ఊరగాయ పచ్చడి అనొచ్చు, టమాటా అప్పటికప్పుడు చేసిన పచ్చడి అనొచ్చు. ఏదైనా టమాటో ఎర్రగా ఉన్న టమాటోతో చేసేటువంటిది టమాటా పచ్చడి. కనుక మీరందరూ కూడా నేను చేసిన విధానంగా తయారు చేసుకుని ఆ రుచిని ఆస్వాదించండి. ఆ ఒక విధానాన్ని నాకు కామెంటబుల్ తెలియపరచండి. ప్రతి ఒక్కరూ దయచేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి, పూర్తిగా చూడండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, గంట సింబల్ నొక్కండి. సదా మలపాక యూట్యూబ్ ఛానల్, మీ మలపాక సుబ్రహ్మణ్య శర్మ. ధన్యవాదాలు.